హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఇది రైస్‌లో కన్నా, చపాతీ, పూరి దేంట్లో కన్నా బావుంటుంది. అదే టమాటా తోటకూర కర్రీ. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 2 తోటకూరలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఉన్నాయి, టొమాటోస్, అల్లం పేస్ట్, ఇంకా గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి. ఇవి తోటకూర యొక్క క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి. ఇవి కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం. తోటకూర మన బాడీకి చాలా మంచిది. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు. ఈవెన్ పిల్లలకు కూడా మీరు అన్నంలో కలిపి తినిపియండి. ఇక నేను ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేస్తున్నానండి ఆయిల్. వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. పప్పులో వేసే కన్నా ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోండి. అదొక సపరేట్ టేస్ట్ అంటూ ఉంటుంది. ఇక్కడ పసుపు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. ఇక్కడ నేను 2 టొమాటోస్ వేసుకుంటున్నానండి, మీడియం సైజ్. సో, సాఫ్ట్ అవ్వే వరకు మనం టొమాటోస్ని కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. అప్పుడు టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఇలా స్పూన్తోని మెదుగుతున్నట్టు చేయండి. ఇక్కడ 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. ఆకుకూర కాబట్టి మనకి ఉప్పు తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేసేసాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. దాన్ని కూడా టొమాటోలోకి మిక్స్ చేసుకొని మనం కలుపుకుందాం. ఫైనలీ ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర వేసేస్తున్నానండి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ తోటకూర నుంచి కూడా వాటర్ రిలీజ్ అయిపోయి మనం ప్రత్యేకంగా ఏం వాటర్ వేయని అవసరం లేదు. దాంట్లో నుంచే వాటర్ మనకి వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఒక 2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. దాన్ని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. మీకు కారం వద్దనుకుంటే టోటల్ పచ్చిమిర్చితోనే చేసుకోండి. ఇది వాటర్ మొత్తం ఇంకేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్యూ మోర్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. సో, అంతే, మన తోటకూర టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ ప్లేటింగ్ కూడా పెట్టుకున్నాను. రైస్లోకి అయితే మంచి కాంబినేషన్. చపాతీ, పూరీలు, దోశలో కూడా మీరు తినొచ్చు. సో, ఐ థింక్ ఈ రెసిపీ మీకు టుడే నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.